హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, స్వీట్ రెసిపీ అండి. ఇది పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా తినేసేయచ్చు. ఎందుకంటే ఈ రెసిపీలో నేను మైదా కానీ పంచదార కానీ యాడ్ చేయలేదండి. అందుకే ఎవరైనా తినేసేయచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈవెన్ మనము వీటిని ఒక 10 to 15 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే మనం బయట స్వీట్ షాప్లో కనుక తీసుకొస్తే అవి ఎక్కువగా మైదా యూస్ చేస్తారండి. మనం ఈ విధంగా కనుక పెట్టేసి ఒక 10 days వరకు ఉంచుకున్న వాళ్ళు కావాల్సినప్పుడు అప్పుడొకటి తినేసేస్తారు. కొంచెం టైం కనుక స్పెండ్ చేసామంటే మనం పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చాలా అంటే చాలా కొత్తగా చేసి పెట్టొచ్చండి. మనం చేయాల్సింది ఇక్కడ ఓన్లీ కొంచెం టైం అండి. టైం ఉంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లలకి 99% ఇంట్లో ఫుడ్డే అలవాటు చేయండి. రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 cups గోధుమ పిండి యాడ్ చేసేసి 1 spoon సూజీ రవ్వ అండి, ఒక్క పించ్ ఆఫ్ సాల్ట్, 1 spoon బటర్ యాడ్ చేశాను. మీరు వీలైతే కాచిన నూనె యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి వాటర్ కావాల్సిన సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. బ్యాటర్ని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కనుక కలుపుకున్నారంటే ఒక 5 to 10 minutes రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మనము వీట్ ఫ్లోర్ డస్ట్ చేసేసి ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా గోధుమ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఈవెన్గా రోల్ చేసేసుకొని మనం కట్ చేసుకుందాము. 1.5 inch ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని వాటిని బిస్కెట్స్ కనుక ప్రెస్ చేస్తాం కదా ఆ విధంగా చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంచెం డస్ట్ చేసేసి మనము చపాతీ ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు, ఈ విధంగా మీడియంగా చేసేసుకోండి. పల్చగా కూడా చేయొద్దు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ పైన కింద కొంచెం స్పేస్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకోండి. ఒకదానిపైన ఒకటి రోల్ చేస్తూ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అవి ఓపెన్ అవుతాయండి, ఆ పొరలు అనేవి ఆ విధంగా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఎడ్జెస్ రిమూవ్ చేసేసేసుకోండి. ఎడ్జెస్ కనుక రిమూవ్ చేసామంటే ఎక్కువ బ్యాటర్ ఉండదు. ఎడ్జెస్ రిమూవ్ చేసి జస్ట్ ప్రెస్ చేయండి అంతే. ఈ విధంగా వస్తుందండి, పొరలుగా. చాలా అంటే చాలా బాగా కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అదేవిధంగా మొత్తం మనం కావాల్సిన ఏవైతే తీసుకున్నామో అన్నీ ఈ విధంగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ అన్ని చపాతీలు చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకొని ఎడ్జెస్ తీసేసి మొత్తం ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఒక్కసారి చూడండి. ఈ విధంగా 1 inch గ్యాప్లో కట్ చేసేసుకోండి. చాలా నీట్గా వస్తాయండి, పొరలుగా. మనం బటర్ వేసాం కదా, బటర్ వేసినందువల్ల ఇంకా మంచిగా గుల్లగా కూడా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా 1 by 1 ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా స్ప్రింకిల్ చేసామంటే ఆ మధ్యలో ఉన్న పొరలన్నీ ఓపెన్ అవుతాయండి. ఆయిల్లో వేయగానే మొత్తం పొంగుతాయి. ఎడ్జెస్ తీసేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి లైట్గా. అట్లా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఎంతైతే తీసుకున్నామో బ్యాటరు అవి మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను లాస్ట్లో చిన్నది ఒకటి ఉంటే అది కూడా చేస్తానండి, భలే ఉంది అది మాత్రం. ఒకసారి చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం చేసుకున్నాం కదా పనస్తోన్లు, అవన్నీ ఒక 3 to 4 వేసుకోండి, అంతవరకే, ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా
ప్రెస్ చేసేస్తే చూడండి, నూనెలోకి వెయ్యగానే అవి పొరలు పొరలుగా ఓపెన్ అయినాయండి. ఎంత బాగా ఓపెన్ అయినాయో చూడండి. మనం ఒక ఫ్లవర్స్ ఉన్నట్టే ఉన్నాయండి. అది రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పేపర్ ప్లేట్లోకి తీసుకుందాము మనం మొత్తం. ఇదే విధంగా మొత్తం ఇంకోసారి రిపీట్ చేయండి. ఇదే సేమ్ ప్రాసెస్. మొత్తం ఒక 3 or 4 వేసుకోండి ఎనఫ్, అంతవరకే. అంతకంటే ఎక్కువ వేసుకున్నారంటే అవి విరిగిపోతాయండి, ఆ పొరలు విరిగిపోతాయి. సో అందుకే ఎక్కువ వేసుకోకుండా ఈ విధంగా మొత్తం వేసేసుకొని తీసేసుకోండి బయటికి. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 1.5 కప్పు బెల్లం అండి, మీకు సరిపడా తీసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను 1.5 కప్పు తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి మన పనస్తోన్లన్నీ. తీసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి వడపోసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే బెల్లంలో కొంచెం మనకి కొంచెం అవి నలకలు అవి ఉంటాయి. సో అందుకే ఒకసారి వడపోసుకున్న తర్వాత మళ్ళీ దానిలోనే ఆ ప్యాన్లోనే పోసేసి ఈ విధంగా యాలకుల పొడి 1 స్పూన్ యాడ్ చేసేసి, ఇదిగో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్న థిక్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం థిక్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనం వేయించుకున్న పనస్తోన్లు ఒక 2-3 వేసేసుకొని అవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలానే మిగతావన్నీ కూడా మొత్తం 2 వేసుకోండి, లేకపోతే 3 వేసుకోండి, మీ ఇష్టం. మీకు సరిపడా మీ ప్యాన్ని బట్టి 2 లేదా 3 వేసుకొని ఇలా వేయించుకొని 2 వైపులా టర్న్ చేసేసుకొని మొత్తం దానికి పట్టిన తర్వాత అవి మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈ విధంగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో రెడీ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు లైక్